పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు దాస వినయ్ భాస్కర్ గారికి కూడా నమస్కారాలు. నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఎగిరిపడతా ఉన్నారు. ఇలా వారు చెప్పినట్టు మా జిల్లా నాయన రాజేందర్ రెడ్డి గారు మా నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నాయన రాజేందర్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లు గెలిచినరు, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధి అయినరు? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నానంటుండు. అయ్యా రాజేందర్ రెడ్డి గారు, మీ నాయుడు రాహుల్ గాంధీ గారే రాజీవ్ గాంధీ పేరు మీద ఇంకా నడుస్తుంది వ్యవస్థ. ఇంకా ఆయనే మెచ్యూర్డ్ కాలేదు. మీ రాహుల్ గాంధీ గారు ఎవరి పేరు నడుస్తూ ఉన్నది? రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ లేకుంటే మీ రాహుల్ గాంధీ గారు ఎక్కడుండేటోడు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ గారు కొత్తగా పదవి రావాలనో ప్రయత్నం చేస్తున్నట్టున్నది రేవంత్ రెడ్డి దగ్గర. చేసుకుంటే మంచి పనులు చేసుకొని తెచ్చుకో, కానీ పనిచేసిన నాయకుల మీద. అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఉన్న జగ్గారెడ్డి గారు నాలుక కోచేస్తా అంటాడు. జగ్గారెడ్డి గారు నీ వీడియోలు చూపిస్తాయే జనం నవ్వుకుంటారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడికి ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమేమి మాట్లాడినో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. నాలుక తెగ్గోవాల్సింది మా పార్టీ నాయకులది కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాలుక కట్ చేయాలి. కట్ చేస్తానన్నా ఇట్లాంటి అవాకులు చెవాకులు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, సరే గతంలో పిసిసి అధ్యక్షుడికి ఉన్నాడు, మాట్లాడినంటే ఒక పార్టీ నాయకుడు అనుకుందాం, కానీ ఇప్పుడు కూడా అదే మాటలు అదే ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు. మరి వాటి గురించి ఏం మాట్లాడతారు? జగ్గారెడ్డి గారు ఒక్కటే 10 సెకండ్లు వినిపిస్తారు. ఈ సన్నాసి రండ అలాగే ఎక్కడ కాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. రాగులలో దొంగలేసి కొట్టుడు కొడుకున్నారు ఒకరికి. నువ్వు రండగాని కాబట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతుందో గుండు కొట్టించుకుంటే నా కొడుకున్నారు రండి. ఈ సిగ్గులేనాడు ఒక్కింత పడుతుంది కాబట్టి రాష్ట్రం నాదే లఫన్ నా కొడుకు రండ పనులు చేసింది. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెట్టే బిడ్డ ఒక్కనొక్కడి పండ పెట్టి తొక్కి పేగు తీసి మెడలేసుకొని ఊరాడుతాం బిడ్డ. ఎవడని ప్రభుత్వం మీకు వస్తే నా కొడకలారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. మరి ఇప్పుడు ఎవరి నాలుగు కట్ చేయాలి? జగ్గారెడ్డి గారు ఎవరు? అమ్ములు బేబీ రాజేందర్ రెడ్డి గారు. మీకు ప్రమోషన్ల కోసం మా నాయకుడు నాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజాన్ని అంతా కూడా ఏకం చేసిన నాయకుడిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ మా పార్టీ నాయకుల పైన కానీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తే బిడ్డ మీరు తెలంగాణలో తిరగనీయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇట్లాంటి వాటిని కూడా కట్టబెట్టి మీరు చేస్తున్న పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ నాయకులకు నేను వినతి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.